మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి ఇర్మియా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 22 వచనాల వరకు చదువుదాం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేవుని చేత దుఃఖోపశాంతి నొందుదును. యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, అది బహుదూరము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. కోతకాలము గతించుచున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుకొందురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా. నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? చాలు. ఈ పూట మన అంశము, నా జనులకు ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది అనండి. నా జనులకు ఎందుకు స్వస్థత? ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, చూడండి, ఇక్కడ 20వ వచనంలో కోతకాలము గతించింది, రెండవది గ్రీష్మకాలము జరిగిపోయింది. మనము రక్షణ నొందకయే ఉన్నాం, ఇంకా మనం ఏం పొందట్లేదు అని చెప్పుకొందురు. నా జనుల వేదనను బట్టి నేను ఏమవుతున్నాను? వేదన పడుతున్నాను. ఇదిగో ప్రియా దేవుని బిడ్డలారా, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఇర్మియా మాట్లాడుతున్నాడు, నా జనులు వేదనతో బాధపడుతున్నారు, నా జనులకు ఘోర భయము పట్టుకొని ఉన్నది, వారికి ఏమి లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు అంటూ ఇప్పుడు 22వ వచనములు అంటాడు, గిలాదు అంటే ఒక పట్టణము. గిలాదు అనేటువంటి పట్టణములో గుగ్గిలము లేదా. గుగ్గిలము అంటే మందు. గిలాదులో ఏమి లేదు, మందు లేదా. తర్వాత అక్కడ అంటే గిలాదులో ఏ వైద్యుడు లేడా, అంటే దేవుని సేవకుడు లేడా. మరి నా జనులకు ఎందుకు స్వస్థత రావట్లేదు, నా ప్రజలు ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు అని ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పూట మీరు ఆలోచించండి, గిలాదులో ఏముందట? గుగ్గిలము అంటే మందున్నది. గిలాదులో వైద్యుడు లేడా అంటే ఉన్నాడు. వైద్యుడు ఎవరు? సేవకుడు. కానీ ప్రజలకి ఏమి రావట్లేదు? స్వస్థత రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు, మేలు జరగట్లేదు. కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా వినాలి. మందు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం. మందు అంటే దేవుని వాక్యం. మనము 119వ కీర్తనలో చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించింది, అది నా బాధలో నాకు నెమ్మదినిచ్చింది. నీ వాక్యము సొమ్మసిల్లిన నా ప్రాణమును తెప్పరిల్ల చేసింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే గిలాదులో ఏముంది? మందులున్నాయి, వాక్యముంది. అక్కడ వైద్యుడనే సేవకుడు కూడా, కానీ ఏమి రావట్లేదు. ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుని సేవకుడున్నా, వాక్యమున్నా, మందిరమున్నా ఏమి రావట్లేదంటే స్వస్థత రావట్లేదు, ఆశీర్వాదము రావట్లేదు, మేలు జరగట్లేదు, స్వస్థత రావటం లేదు. వారి జీవితంలో ఆ బలమును వారు చూడలేకపోతున్నారు, క్షేమాన్ని చూడలేకపోతున్నారు. అన్ని సమస్యలే. కారణాలేంటో నేను ఈ పూట మీకు తెలియచేస్తా. ఎందుకు జనులకు స్వస్థత? అక్కడేముంది? గిలాదులో మందులు ఉన్నాయి, వైద్యుడు కూడా, కానీ ఏమి రావట్లేదు ప్రజలకి. ఎందుకు అనే కారణాన్ని ఆలోచిద్దాం. ఒకటి, డాక్టర్ గారు ఉన్నారు, అంటే సేవకుడు ఉన్నాడు. వైద్యశాలలు ఏమున్నాయి? డాక్టర్తో పాటు మందులు ఉన్నాయి. మరి ఎందుకు ప్రజలకి స్వస్థత రావట్లేదు అంటే, మొట్టమొదటి కారణం, సకాలములో మనము హాస్పిటల్కి రావట్లా.
అంటే వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే, రోగము ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు సకాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్తావో నీకు చక్కగా వైద్యాన్ని ఇస్తారు. ప్రారంభములోనే నీ వ్యాధి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అంటే ఇప్పుడు విశ్వాసులైన వారు ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదు? ఎందుకు ఆశీర్వాదాన్ని పొందట్లేదు? ఎందుకు వారి జీవితాల్లో ఎందుకో దేవుడు కార్యాలు చేయట్లేదంటే వారు సకాలములో దేవుని సన్నిధికి రావట్లేదు. సకాలములో డాక్టర్ని వాళ్ళు సంప్రదించట్లేదు. సకాలములో వాళ్ళు మందులు వాడట్లేదు. మందులంటే వాక్యము. హల్లెలూయా. మరి ఎందుకు సకాలానికి వెళ్ళటం లేదంటే ఇక్కడ మనం చెప్పుకోవలసిన మాట నిర్లక్ష్య స్వభావం. ఏమిటండి? రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, 4 రోజులాగా వెళ్దాంలే, డబ్బులు చూసుకొని వెళ్దాంలే, ఇప్పుడు తొందర ఏముంది అని మనము హాస్పిటల్కి వెళ్ళడానికి ఏం చేస్తాం? జాగు చేస్తాం. అలాగే దేవుని సన్నిధికి రావడానికి కూడా, దేవుని దగ్గరికి వెళ్ళటానికి కూడా వెళదాములే, కాసేపాకి వెళ్దాములే, పాటలైనాకి వెళ్దాములే, పాస్టర్ గారు వస్తే వెళ్దాములే, ఆరాధన అయినాకి వెళ్దాములే. ఇప్పుడు తొందర ఏందంట? ఇప్పుడు తొందర ఏమిటంట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సకాలములోకి నీవు డాక్టర్ దగ్గరికి రావట్లేదంటే అర్థం ఏంటంటే నీలో ఏముంది? నిర్లక్ష్యము. ఏముంది? దానికి మరొక మాట అశ్రద్ధ, దానికి మరొక మాట లెక్కలేనితనము, దానికి మరొక మాట ఏముందిలే అని తీసిపారేయటము. సరే, ఇప్పుడు వ్యాధి వచ్చినప్పుడు నువ్వు సకాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే, హాస్పిటల్కి వెళ్ళకపోతే నీ యొక్క వ్యాధి ఏమైద్ది? ముదిరిపోయి చివరికి ప్రాణాలు సైతమే పోతాయి. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ గిలాదులో ఏమున్నాయట? మందులున్నాయి. గిలాదులు ఏముంది? వైద్యుడు అంటే సేవకుడు ఉన్నాడు. కానీ జనాలకి స్వస్థత ఎందుకు రావట్లేదంటే వారు డాక్టర్ని సంప్రదించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎందుకు నువ్వు ఆశీర్వాదం చూడట్లేదు? నీ జీవితంలో నువ్వు ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదు? నీ జీవితంలో ఎందుకు నువ్వు మేలు చూడట్లేదు? నీ జీవితంలో ఎందుకు దేవుని కార్యాలను చూడలేకపోతున్నావంటే ఆయన సన్నిధికి వచ్చే విషయంలో నీలో ఏముంది? నిర్లక్ష్యం. ఏముంది నీలో? నిర్లక్ష్యం. వెళదాములే. ఇంకా కొన్ని నిర్లక్ష్యాలు మనలో ఉన్నాయి. ఆ నిర్లక్ష్యాలు ఏంటంటే, సపోజ్ దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేశాడనుకో, కుటుంబ ప్రార్థన పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం. ఏమండి? కృతజ్ఞత కూడికలు పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం. పొద్దున్నే లేచిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే దాంట్లో నిర్లక్ష్యం. పొద్దున్నే లేచి వాక్యాన్ని చదవడమో వినడంలో నిర్లక్ష్యం. 4వది బైబిల్ని చదవటంలో నిర్లక్ష్యం, బైబిల్ని ధ్యానం చేయడంలో నిర్లక్ష్యం. 5వది సంఘ కార్యక్రమాల్లో పాల్గొకుండా ఉండేటువంటి నిర్లక్ష్యం. ఒకటి ప్రధానమైనది దేవుని సన్నిధికి రావడంలో నిర్లక్ష్యం, అశ్రద్ధ. 2వది కృతజ్ఞత కూడిక. దేవుడు మన పట్ల ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞత కూడిక పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం. 3వది వ్యక్తిగత ప్రార్థన. ఉదయాన్నే లేచిన తర్వాత పండుకునేటప్పుడు నువ్వేం చేసుకోవాలి? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. 4వది నువ్వు బైబిల్ చదువుకోవాలి. ఒకవేళ నువ్వు చదువు రాకపోతే నీ ఫోన్లో వాక్యం వస్తుండగా, టీవీలో వాక్యం వస్తుండగా నువ్వేం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. 5వది మనం చూస్తే సంఘ క్రమము అనేటువంటి కార్యక్రమాల్లో నువ్వు తప్పనిసరిగా పాల్గొనాలి. మరి ఈ రోజున నేను అడుగుతున్నాను నిన్ను సూటిగా, నీవు ఈ కార్యాలు చేస్తున్నావా? చెప్పండి. ఉదయకాలంలో నీకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఉదయకాల సమయంలో నువ్వు బైబిల్ చదివే అలవాటు నీకుందా? పడుకునేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? కృతజ్ఞత కూడికలు అంటే నీ కుటుంబంలో దేవుడు మేలు చేసినప్పుడు, నా దేవుడు నాకు మేలు చేశాడని కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, కృతజ్ఞత కూడికలు పెట్టుకునే అలవాటు నీకుందా? ప్రార్థన 9:30 కానీ మనకి చెప్తే 8 గంటలకు నువ్వు వస్తావు. అందరికంటే ముందుంటున్నావా? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? దయచేసి గుర్తుపెట్టుకో, వైద్యుడున్నాడు, మందులు ఉన్నాయి.
కానీ నీలో ఏముంది చెప్పాలి. ఇప్పుడు మనం చెరుకుపల్లి పిల్లల హాస్పిటల్కి వెళ్ళాలంటే నువ్వు 12ంటికి వెళ్తే సరిపోద్ది అనుకుంటున్నావా? ఎన్నింటికి వెళ్తారు తెలుసా? ఉదయాన్నే 4ంటికే లేచి ఫస్ట్ ఓపికంటారు. ఎందుకని? ఆయన దగ్గర కొన్ని వందల మంది ఉంటారు. అక్కడ ఫస్ట్ నెంబర్ తీసుకుంటే కానీ డాక్టర్ని కలవటానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందే సిద్ధపడాలి, ఉదయాన్నే లేవాలి. ఈ పూట నేను 5 గంటలకు లేచాను, ప్రార్థన చేసుకున్నాను, నా ఇంట్లో కావలసినవన్నీ తెచ్చిచ్చేసాను, చక్కగా స్నానం చేశాను, 9:30 కల్లా మీ మధ్యలో ఉన్నా. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఉదయాన్నే లేవాలి, సిద్ధపడాలి. ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని సన్నిధికి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలోకి రావడానికి ఉదయాన్నే లేచి పెందలకని నీ పనులు ముగించుకొని నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు నీ మీద కనికరపడతాడు. ఆమేన్. ఇప్పుడు మొదటి కారణం ఏంటి? వెళదాములే, చేసుకుందాములే ప్రార్థన, చదువుదాములే, విందాములే, వెళదాములే, ఇప్పుడు తొందర ఏముంది? ఇలాంటి నిర్లక్ష్య స్వభావమే ఈరోజు నీ జీవితంలో ఏమి లేకుండా చేస్తుంది? ఆశీర్వాదమును, స్వస్థతను లేకుండా చేస్తోంది. కాబట్టి మనము నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి, సోమరితనాన్ని విడిచిపెట్టాలి, అశ్రద్ధను విడిచిపెట్టి పెందలక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనము పెందలక్కడ దేవుని సన్నిధికి వెళ్తామో దేవుడు మన మీద కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, 84వ కీర్తన ఈ విధంగా చెప్తుంది. ఈ ఒక్క ఉదయకాల సమయంలో మీరు గమనించండి ప్రియులారా, 84వ కీర్తన చెప్తుంది, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది ఎంతో సొమ్మసిల్లుచున్నది. ఏం చూడాలనట? దేవుని మందిర ఆవరణములను చూడాలని. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీకు తృష్ణుందా, ఆసక్తి ఉందా? దేవుని మందిరానికి వెళ్ళాలని ఇదిగో నువ్వు పెందలకడ లేచి సిద్ధపడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో మొట్టమొదటిది ఏమిటంటే దేవుని మందిరానికి రావడానికి ఏం విడిచిపెట్టాలి? మనం నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. రెండవది మనం చూద్దాం, చూడండి. రెండవ కారణం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యాధిని దాచుకుంటావా? అసలు నీ ప్రాబ్లం అంతా చెప్తావా? చెప్పాలి మీరు. అయ్యా ఓపీ రాపించుకున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా నా వ్యాధి ఏందో చూడంటే ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు ఆయన? ఏమి చెప్పడు. నీకున్న రోగం ఏంటో, నీ బలహీనత ఏమిటో చక్కగా ఆయనకి చెప్పగలిగితే దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులన్నీ రాసి నీకే వ్యాధి ఉందో నిర్ధారణ చేసి నీకు అప్పుడు ఏమి రాసిస్తాడు? మందులు రాసిస్తాడు. ఆమెన్. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను చూడయ్యా, నా సంగతి ఏందో చెప్పయ్యా, నువ్వే చెప్పాలి, నువ్వే కనుక్కోవాలంటే చెప్పాలి మీరు. నువ్వే కనుక్కోండి, కుదిరిద్దా? మరి ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన బలహీనతలన్నీ ఆయనకి మనం చెప్పుకోవాలి, వివరంగా చెప్పుకోవాలి. వ్యాధిని గురించిన సంపూర్ణ వివరణ ఇవ్వాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి. లేకపోతే నీకు సరైన వైద్యమో అందిద్దా అందదా? అమ్మా, అంటే దేవుని సేవకుడి దగ్గర నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. అర్థమవుతుందండి? వ్యాధిని దాచుకోకూడదు, సమస్యలు దాచుకోకూడదు, ఇబ్బందిని దాచుకోకూడదు. నీ పరిస్థితులు ఏమిటో, నీ కథ ఏమిటో, నీ జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావో వాటన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా నీ సేవకుడి దగ్గర నువ్వు చెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీ కుటుంబం కోసం అన్ని విషయాలను బట్టి ప్రార్థన చేస్తాడు. రెండవది, నీకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తారు. తద్వారా నీ వ్యాధిని దేవుడు బాగు చేస్తాడు. అంటే నీ సమస్యను దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరేమో నిజం చెప్తాం, సేవకుడి దగ్గరేమో అబద్ధం చెబుతాం. సేవకుడి దగ్గర కొన్ని దాస్తాం, కొన్ని చెప్తాం. గమనించండి, సంపూర్ణమైనటువంటి పరిస్థితి, సంపూర్ణమైనటువంటి వివరణ మనం ఎవరికేమో? సేవకుడికి ఇవ్వం. ఇప్పుడు గిలాదులో మందులున్నాయి, డాక్టరు ఉన్నాడు, కానీ ప్రజలకి ఏం రావట్లేదు. ఎందుకని?
ఒకటి, వారు డాక్టర్ దగ్గరికి వచ్చే విషయంలో నిర్లక్ష్యము, అశ్రద్ధ. రెండవది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నీళ్ళు ఏం చెప్పట్లేదు, నిజం చెప్పట్లా. వారి వ్యాధి ఏమిటో, ఎప్పటి నుంచి బాధపడుతున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి వేదన పడుతున్నారో, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆ బాధ అనుభవిస్తున్నారో వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు, డాక్టర్కి. అందుకని ఆయన సరైన మందులు ఇవ్వట్లేదు, రాయట్లేదు. ఫలితంగా నీ వ్యాధి. ఇప్పుడు సమస్యకు కారణం దేవుడా నువ్వా? చెప్పాలి మీరు గట్టిగా. ఎందుకని? నిజాలు చెప్పం, సంపూర్ణ వివరణ దేవుని సేవకుడికి మనం ఇవ్వం. బైబిల్లో ఒక ప్రవక్త భార్య ఉంది, బైబిల్లో ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళ ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులోళ్ళు వచ్చి నీ కొడుకులు ఇద్దరిని మా దగ్గరికి పనికి పంపించమంటే ఆమె తట్టుకోలేక సేవకుడి దగ్గరికి వస్తే ఏం చెప్పింది సేవకుడికి? అయ్యా, నా భర్త ఇలా అప్పులు చేసి చనిపోయాడు, ఇన్ని వేల రూపాయల అప్పులు ఉన్నాయి, ఇదిగో ఈ సమస్య చేత మేము బాధపడుతున్నాము, ఇదిగో నా పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తామంటున్నారు, దయచేసి నాకు పరిష్కారం చూపించండి. సరేనమ్మా, నీ బాధ అంతా అర్థమైంది. అయితే మీ ఆయన్ని ఇంట్లో ఏమైనా అట్టి పెట్టాడా, ఇంట్లో ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? నూనె కుండ నా ఇంట్లో ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రవక్తతో సహవాసం చేసినవాడు, ప్రవక్త దగ్గర నేర్చుకున్నవాడు, ప్రవక్తతో కలిసి బ్రతికినవాడు, ప్రవక్త దగ్గర ఇదిగో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవాడు ఏం సంపాదించుకున్నాడంటే నూనె అనే అభిషేకాన్ని సంపాదించుకున్నాడు, నూనె అనే ప్రార్థన సంపాదించుకున్నాడు, నూనె అనేటువంటి దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడు. తన ఇంట్లో అన్నీ పోగొట్టాడు, కానీ ఏం పోగొట్టుకోలేదు? నూనె అనే ప్రార్థన అభిషేకాన్ని అతడు పోగొట్టుకోలేదు. స్తోత్రం. ఎందుకంటే అతడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? సేవకుడితో. దేవునికి స్తోత్రం. సేవకుడితో సహవాసం చేసేవాళ్ళు ఏమి సమకూర్చుకోవాలి? ఎలీషా దగ్గర ఏ విధంగా ఏలియా దగ్గర ఉన్న ఎలీషా ఏ విధంగా అయితే ఏలియా ఒక ఆత్మను సంపాదించుకున్నాడో, మనం కూడా మన సేవకుడి నెత్తి మీద ఉన్నటువంటి అభిషేకాన్ని సంపాదించుకోవాలి, సేవకుని ప్రార్థన జీవితాన్ని సంపాదించుకోవాలి, సేవకుని క్రమాన్ని మనము సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆ ప్రవక్త శిష్యుడు చనిపోయిన నూనెను మాత్రం పోగొట్టుకోవాలా? అన్నీ పోగొట్టుకున్నాడు. ఒకవేళ సైకిల్ ఉంటే అమ్ముకున్నాడేమో అప్పుల కోసం, ఒకవేళ బంగారం ఉంటే పోగొట్టుకున్నాడేమో, ఒకవేళ పొలం ఉంటే అమ్ముకున్నాడేమో, ఒకవేళ తన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి సమస్తాన్ని కోల్పోయాడేమో. కానీ ఏం కోల్పోలేదు అతడు? చెప్పాలి మీరు గట్టిగా. హల్లెలూయా. నూనె అనేటువంటి అభిషేకాన్ని పోగొట్టుకోలేదు, ప్రార్థన అనేటువంటి స్థితిని పోగొట్టుకోలేదు. చివరికి అట్లయితే నువ్వు నా దగ్గరికి తీసుకొనిరా. ఆ నూనె కుండను ఆమె తీసుకొచ్చింది. ఆయన ప్రార్థన చేసి ఇచ్చాడు. ఊళ్ళో ఉన్న కుండలన్నీ పోగు చేసుకొచ్చుకోమన్నాడు. ఊళ్ళో ఉన్న కుండలన్నీ పోగు చేసుకొచ్చింది. ప్రార్థించిన నూనెను వంచటం స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఆమె ఇంట్లో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చబడిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుండల్లో ఉన్నటువంటి నూనెను ఏం చేసుకోమన్నాడు ఆయన? అమ్ముకో. చివరి కుండ వరకు అందులో నుంచి ఏమొస్తా ఉంది? నూనె వస్తానే ఉంది. ఇప్పుడు ఆమె ఎవరి దగ్గరికి పరిగెత్తింది? డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్ గారికి ఏం చెప్పుకుంది? సంపూర్ణ వివరణ ఇచ్చింది. ఇప్పుడు దైవజనుడైనటువంటి ఆ డాక్టర్ ఏం సలహా ఇచ్చాడు? నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పమన్నాడు. ఉన్నదేటో తీసుకొచ్చిస్తే ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏం చేసింది? ఆ ఇంట్లో గొప్ప కార్యం చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏమిటంటే, నీ ఇంట్లో ఏం జరుగుతున్నాయో, నీ పరిస్థితులు ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ శ్రమ ఏమిటో, నీ బాధ ఏమిటో డాక్టర్కి చెప్పుకుంటే ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. తద్వారా నీ జీవితంలో గొప్ప పరిష్కారాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి రెండవది, డాక్టర్ దగ్గర నిజమే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా, లేదు నువ్వు దాచిపెట్టుకున్నావు అనుకుని వ్యాధి పోయిద్దా? చెప్పాలి. కాబట్టి దేవుని మందిరములకు వచ్చే నువ్వు దేవుడి దగ్గర నీ సమస్యలన్నీ చెప్పుకోవాలి. చాలామందికి నామర్ద, చాలామంది అవమానంగా ఫీల్ అవుతారు. ఏమని అనుకుంటారేమో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఏమని అనుకుంటాడేమో, నీ వ్యాధి చెప్పకుండా వస్తావా?
చెప్పండి అమ్మా. చెప్తావు గాడకెళ్ళి. నాలుగు చాపమంటే చాపుతావు, కళ్ళు చూపమంటే చూపుతావు, పొట్ట మీద సెతస్కోప్ పెట్టి చూస్తాడు, అమ్మో బ్లడ్ టెస్టులు చేయమంటే చేపిస్తావు, అన్నీ చేస్తావాడ. కానీ దేవుని సేవకుడి దగ్గర, ఈ డాక్టర్ దగ్గర, ఈ దేవుని దగ్గర మాత్రం నువ్వేం చెయ్యవు? నిజం చెప్పవు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవక్త యొక్క భార్య జీవితంలో ఎలా అద్భుతం జరిగింది? తన ఇంట్లో జరుగుతున్న పరిస్థితినంతా దైవజనుడైన ఎలీషాకి చెప్పుకుంది. ఎలీషా ప్రార్థన ద్వారా ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కరించాడు. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో రెండవది, మనము డాక్టర్ దగ్గర అనగా సేవకుడి దగ్గర అనగా దేవుడి దగ్గర సంపూర్ణమైన వివరణ ఇవ్వాలి. ఉన్నది ఉన్నట్లు మనం చెప్పాలి. అప్పుడే నీకు సరైన మందులు రాస్తాడు. ఆమేన్. కాబట్టి మొదటిది, హాస్పిటల్కి లేటుకి వెళ్ళాలా, ముందు వెళ్ళాలా? అమ్మా ఎట్లా వెళ్ళాలి? సిద్ధపడి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు సంచెత్తికి వెళ్ళాలి. దాంట్లో నీ యొక్క ఓపీ పెట్టుకోవాలి, దాంట్లో ఎక్స్రేలు అన్నీ సిద్ధం చేసుకోవాలి, దాంట్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, అవసరమైతే ఒక 4 కాయలు వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా టిఫిన్ బొప్పిని దొరకకపోతే ఇబ్బంది కదా. చెప్పండి గట్టిగా. కాబట్టి విశ్వాసులైన వారు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. వచ్చేటప్పుడు మీ బ్యాగ్ మీరు తెచ్చుకోవాలి, మీ సంచి మీరు తెచ్చుకోవాలి, మీ వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? అవసరమైతే షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ 4 చాక్లెట్లు తెచ్చుకొని సిద్ధపడి దేవుని మందిరంలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపడి రావడం నేర్చుకోండి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. దేవుని ఆరాధించడానికి ప్రయాసపడండి. అక్కడ మీకు స్వస్థత దొరుకుతుంది, అక్కడ మీకు ఆశీర్వాదం దొరుకుతుంది, అక్కడ మీకు మేలు దొరుకుతుంది. రెండవది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలట? నీ వ్యాధి ఏంటో సంపూర్ణంగా చెప్పాలి, ఏది దాచుకోకూడదు. ఆమేన్. మూడోది, ఇప్పుడు ఈ వ్యాధిని బట్టి ఆయన ఏమి రాసిచ్చాడు? అమ్మా చెప్పాలి. ఏమి రాసిస్తాడు? మందులు రాసిస్తాడు. నాకు కుదరదు అని వస్తావా? మరేం చేస్తా? ఎంత కష్టమైనా అప్పైనా చేసి ఆ మందులు తెచ్చుకుంటావు. తెచ్చుకొని గోడకు మేక్కు తగిలిస్తావా? మరేం చేస్తావు? అమ్మా ఎందుకు వాడుకోవాలి తల్లి? వాడకపోతే తగ్గదు. ఓపీ దండగా, బ్లడ్ టెస్టులు దండగా, ఎక్స్రేలు దండగా, స్కానింగ్ దండగా, మన ప్రయాణం కూడా దండగే. ఇప్పుడు ఫైనల్గా డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. లేకపోతే నీ వ్యాధి పోయిద్దా? నీ సమస్య పోయిద్దా? ఇప్పుడు గిలాదులు ప్రజలకు ఎందుకు స్వస్థత లేదంటే డాక్టర్ ఇచ్చిన మందులు వాళ్ళు క్రమంగా వేసుకోవట్లా. చాలామందికి ఉన్న అలవాటు, ఆయన ప్రాణం తెస్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళమని. తీసుకెళ్ళిన తర్వాత పాప మా పిచ్చోడు ఎట్టాగో తిప్పలు పడి మందులు ఇప్పిస్తాడు. వీటిని తీసుకొచ్చి మేక్కు తగిలిస్తారు. 1 2 వేసుకొని నాకు ఏడు చేస్తుంది, నాకు గ్యాస్ ఫామ్ అయిపోతుంది, నాకు నీరసం వస్తుంది, నా వల్ల కాదు బాబు నేను వేసుకున్నాను అడ్డం తిరుగుద్ది. ఇప్పుడు ఎట్ట మరి? చెప్పాలి మీరు. ఎట్ట మరి? నీకు గ్యాస్ అయినా వేడైనా అమ్మా ఖచ్చితంగా నీకు నీరసం వచ్చినా డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఆ మందుల పేర్లు చెబుతా వినండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. సరే ఇప్పుడు వినండి. డాక్టర్ గారు మందులు ఇస్తాడు. ఇచ్చేం చెబుతాడు? ఇదిగో ఉదయం ఇదొకటి, ఇదొకటి, అందులో గ్యాస్ బిళ్ళ ఖచ్చితంగా ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇదొకటి, ఇదొకటి, తినకముందు ఒకటి, తిన్నాక ఒకటి, రాత్రికి అన్నం తినకముందు ఒకటి, తిన్నాక ఒకటి. నీకు అన్ని పేపర్ మీద రాసిస్తే నువ్వు చచ్చినట్టు ఏం చేయాలా? అమ్మా అంటే ఆయన చెప్పినట్టు వేసుకోవాలా, నువ్వు చెప్పినట్టు వేసుకుంటావా? ఇప్పుడు ఆ మందుల పేర్లు, ఇప్పుడు డాక్టర్ అని పాస్టర్ గారు ఏం చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు మంగళవారం రావాలి, ఇదొక బిళ్ళ, మంగళవారం ప్రార్థనకి రావాలి. తర్వాత ఇంకో ట్యాబ్లెట్ ఉంది మధ్యాహ్నంది, అంటే నువ్వు ఖచ్చితంగా గురువారం ప్రార్థనకి రావాలి. ఇంకో ట్యాబ్లెట్ ఉంది రాత్రికి వేసుకునేది, అది ఖచ్చితంగా నువ్వు శనివారం
రావాలి. ఆదివారం టానిక్ ఉంది, అమ్మా ఇది 2 మూతల మందు, 2 మూతలు నీళ్లు కలుపుకొని నువ్వు తాగాలి. ఇలా నువ్వు చేస్తే 15 రోజులు నీ వ్యాధి పోయిద్ది అన్నాడు డాక్టర్. దేవుడికి స్తోత్ర. ఇప్పుడు మనం ఆదివారం టానిక్కే తాగుతున్నాం. చెప్పాలి మీరు గట్టిగా. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు శనివారమో గురువారమో మంగళవారమో కనపడతాం. ఇప్పుడు సరిగ్గా వాడకుండా మందులు నీ వ్యాధి నయమైద్దంటారా? చెప్పాలి. వెళ్ళటానికి వెళ్ళావు డాక్టర్ దగ్గరికి, చెప్పుకోవడానికి చెప్పుకున్నావు, ఇచ్చిన మందులు మాత్రం చెప్పాలి. కాబట్టి ఈ రోజున మీరు డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందుల్ని క్రమంగా వాడుతున్నారా? చెప్పాలి. వాడుతున్నారా? మంగళవారం ప్రార్థన జరుగుతుంది, మంగళవారం అనే ప్రార్థన అనే ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా? గురువారం ఉదయం 1 సాయంత్రం అని ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా? గురువారం చర్చిలో ప్రార్థన ఉంది కదా. శనివారం ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా? ఆదివారం అన్నిటికంటే ముఖ్యమైనది సిరప్ బలానికి తాగుతున్నారా? చాలామంది మన సంఘంలో డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నారు, మందులు చీటీ తీసుకుంటున్నారు, మందులు కవర్ చేత్తో పట్టుకుంటున్నారు, కానీ వాటిని మాత్రం వాడకపోగా ఎవరి మీద నిందలు? దేవుడు పట్టించుకోవట్లేదు, పాస్టర్ గారు వాళ్ళు పట్టించుకోవట్లేదు, మా బాధలు ఎవరికి తెలుసు, మా కష్టాలు ఎవరికి తెలుసు అని మా మీద నిందలు. డాక్టర్ని కూడా ఇట్టకంటావా? వాళ్ళు ఈడిసిడిస్తంటారు మనల్ని ఆ మాట అంటే. హల్లెలూయా, చెప్పండి గడిగా హల్లెలూయా. కాబట్టి మందులు నువ్వు సక్రమంగా వేసుకుంటేనే నీ వ్యాధి పోయిద్ది. గిలాదులు ఇప్పుడేముంది? మందులు ఉన్నాయి. అక్కడ డాక్టర్ కూడా ఉన్నాడు, వైద్యుడు కూడా, కానీ ప్రజలకు ఏం రావట్లేదట. ఇప్పుడు స్వస్థత ఎందుకు రావట్లేదు? 3వ కారణం ఏంటి? ఇచ్చిన మందుల్ని, అంటే సంఘ క్రమాన్ని నువ్వు సరిగా అసలు పాయింట్ చదవడం మర్చిపోయా. మందులు ఇచ్చిన తర్వాత కొన్ని పత్యం చెబుతాడు. ఏం చెబుతాడు? ఇప్పుడు షుగర్ వాళ్ళకి ఏం చెబుతారు? మీరు అసలు స్వీట్ జోలికి వెళ్ళొద్దు, నైట్ అన్నం మానేయండి, 2 చపాతీలు తినండి, అరటికాయ అసలు తినబాకు, జ్యూసులు తాగబాకు అని చెబుతాడు. పత్యం చేయాలా చేయకూడదా? కానీ ఇదిగో ఇట్లాంటి మహానుభావులు పత్యం చేయక నెత్తి మీదగా తెచ్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళంటే ఊరుకోరు కదా, అందుకే నిన్న దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది కూడా డాక్టర్ గారు మందులు ఇచ్చాడు, పత్యం చేయమని కూడా చెప్పాడు. ఇప్పుడు పసికిర్లు ఇంటూరులో మనం కాల్పించుకొస్తాం, పసికిర్లు అయినోడికి కూడా ఏం చెబుతారు? జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, 6 నెలలు బాగా పత్యం చేయాలని వాడికి మంచి కారమే పెడతారు తప్ప ఇంకేం ఉండదు. స్తోత్రం చెప్పండి. మరి మనకి సంఘంలో పత్యం లేదా? ఏమిటా పత్యం చెప్పండి అయ్యా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మీరు చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి, బలిగాను అర్పించుకొనెను, మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మందులు ఇచ్చాడు, మందులు వేసుకునేటప్పుడు ఏం చెప్పాడు డాక్టర్ గారు? ఇప్పుడు ఆ పత్యం ఏంటంటే, ఇదిగో 2వ వచనం చూడండి, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఏం కావాలి మనలో? అస్సలు బుస్సుమంటారండి విశ్వాసులు. కొంతకాలం బాగుంటారు, వీళ్ళు బాగా రాసుకుంటారు, పూసుకుంటారు, అసలు ఇక మాకు మించినోడు లేదన్నట్టుంటారు. కొంతకాలం ఏడన్నా తేడా పడిందో ఇక మనం బాపట్ల నుంచి వీళ్ళకి ఫైర్ ఇంజిన్ తీసుకురావాలి.
నాకు తెలిసి వీళ్ళ మధ్యలో కోపం ఈ పైరెంజలు కూడా ఆపుతాయో లేదో చెప్పరే. బాగున్నప్పుడేమో చెప్పండి అమ్మా, పాలు నీళ్ళులా కలిసి ఉంటారు. ఏడన్నా తేడా వచ్చిందంటే వాళ్ళ మధ్యలో మనం ఫైర్ ఇంజిన్ వేసి ఏం చేయాలా? ఆర్పాలి. ఫైర్ ఇంజిన్లు కూడా ఒక్కొక్కసారి పనిచేయవు. కాబట్టి ఇప్పుడు సంఘ బిడ్డలు ఏం విడిచిపెట్టాలంటే ద్వేషమును విడిచిపెట్టి ఇదిగో సమాధానము కలిగి ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది చెప్పాడు, మీరు జారత్వమే కానీ అపవిత్రతే కానీ లోభమే కానీ వీటి పేరు ఎత్తకూడదు, ఇవి పరిశుద్ధులకు తగవు. వ్యభిచారమైన, జారత్వమైన, అపవిత్రతైన దేవుని దగ్గర పనికిరాదట. తర్వాత చెప్పాడు, కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి. ఏం మాటలు మాట్లాడాలి? మంచి మాటలు. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు కృప చూపుతాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సరి చేస్తాడు, దేవుడు కడతాడు, దేవుడు మేలు చేస్తాడని విశ్వాసముతో మాట్లాడాలి తప్ప అవిశ్వాసపు మాటలు, అపనమ్మకపు మాటలు మనం. తర్వాత చెప్పాడు, బూతులైనను. బూతులు మనం మాట్లాడమా? అబద్ధాలు మాట్లాడమా? సరసక్తులు మాట్లాడమా? చెప్పండి. ఇవన్నీ డాక్టర్ గారు ఇచ్చిన పథ్యం. మనం పథ్యం చేస్తామా? చెప్పండి అమ్మా. ఒక పక్క మందులు వేసుకుంటానే కేజీ స్వీట్లు తింటున్నాం. షుగర్ తగ్గిద్దా? చెప్పండి గట్టిగా. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడు వద్దన్న వాటిని మానేయాలి. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళైనా నువ్వు బూతులు మానుకో, ఎన్నాళ్ళైనా అబద్ధాలు మానుకో, ఎన్నాళ్ళైనా జారత్వాన్ని మానుకో, ఎన్నాళ్ళైనటువంటి అపవిత్రతను మానుకో, సీరియళ్ళు మానుకో, సినిమాలు మానుకో, లోక సంబంధమైన క్రియలు మానుకో, శరీర కార్యాలన్నీ చేస్తావు, లోక సంబంధమైన కార్యాలన్నీ చేస్తావు, మళ్ళీ దేవుడు అంటావు. కాబట్టి ఈ రోజున మందులు సరిగ్గా వేసుకోవాలి, అలాగే పత్యం కూడా చెయ్యాలి. ఇప్పుడు ఒక పత్యం ఏంటంటే ప్రేమ కావాలి, తర్వాత కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి, బూతులైనను సరసక్తులైనను మనం ఉచ్చరించకూడదు, వ్యభిచారము, జారత్వము, సకలమైన అపవిత్రత మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సభలో దేవుడు మాట్లాడుతున్నాడు. గిలాదులో గిగ్గులము అనగా మందులున్నాయి, గిలాదులో వైద్యుడు కూడా, కానీ నా జనులకి ఏమి రావట్లేదు. ఎందుకంటే మొదటి విషయం చెప్పాను, మనలో అశ్రద్ధ, నిర్లక్ష్యము, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో మనలో నిర్లక్ష్యం. రెండవది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకపోవటం, దేవుని సేవకుడి దగ్గర అబద్ధాలు ఆడటం, దేవుని సేవకుడి దగ్గర నిజం మాట్లాడకపోవడం, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడం. మూడవది, మందులు సరిగా వేసుకుంటున్నావు కానీ నువ్వేం చేయట్లేదు, పథ్యం సరిగా చేయట్లా. ఏడేమో హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నావు, ఇంటికి లేందిరా ఏంది నీ సంగతి చెప్పంటావు మీ ఆయన్ని. ఎట్టా? ఎవరన్నా ఏదైనా మాట్లాడితే బూతులు తిడతావుగా వాళ్ళని, ఎట్లా? కాబట్టి నీ జీవితంలో దేవుడు వద్దన్న వాటిని నీవు తీసివేసుకోవాలి. ఆమేన్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-7 వచనం చూస్తే బైబిల్ చెప్తుంది, మీరు పరిశుద్ధులగుటకై పిలువబడ్డారు కానీ జారత్వము చేయడానికి కాదు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కాబట్టి అపవిత్రతకు దూరంగా ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. స్తోత్రం. లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, లోకాశలు విడిచిపెట్టు, దేవుడు చేయవద్దన్న వాటిని విడిచిపెట్టు, దేవుని కోసం పరిశుద్ధంగా జీవించు, సంఘ క్రమానికి లోబడు, దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 3. మొదటిదేంటి? నిర్లక్ష్యం. ఎక్కడికి రావడానికి? మందిరానికి రావడానికి, ఆయన సన్నిధిని ఆరాధించటానికి నిర్లక్ష్యంగా ఉన్నాం కాబట్టి మనకేమి రావట్లేదు? స్వస్థత. రెండోది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఏం చెప్పాం? నిజం చెప్పాం, ఉన్నది ఉన్నట్టు అబద్ధాలు ఆడతాం. అందుకని మన జీవితంలో ఏమి లేదు? స్వస్థత లేదు. మూడవది,
సంఘ క్రమానికి మనం అంటే క్రమంగా మందులు వేసుకోవట్లా. మంగళవారం ప్రార్థన, గురువారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, సిద్ధపాడు కూడికలు, ఉపవాస కూడికలనే మందులు డాక్టర్ గారికి ఇచ్చినప్పుడు వాటిని క్రమంగా నీవు ఆరాధించాలి, క్రమంగా వేసుకోవాలి. అప్పుడే దేవుని వాక్యము నీలో పనిచేసి సంపూర్ణమైన స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. ఈ మందులు వాడే క్రమంలో నువ్వు పత్యం కూడా ఏమిటా పత్యం? లోకాశలు విడిచిపెడతాం, పాపాన్ని విడిచిపెడతాం, బూతులు విడిచిపెడతాం, అబద్ధాలు విడిచిపెడతాం, సరసక్తులు విడిచిపెడతాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలను ఉన్నగా లిస్టు, శరీర కార్యములు ఉన్నవి, స్పష్టమై ఉన్నవి. అవేమనగా కక్షలు, భేదాలు, విమతములు, మత్సరములు, జగడములు, మత్సరము, చెడు కండ్లు, ఇట్లా అనేక సంగతులు అక్కడ రాయబడ్డాయి. ఈ మన జీవితంలో అటువంటి శరీర కార్యాలన్నీ కూడా ఏం చేయాలి? మన దేహంలోంచి బయటికి మనము దురాలోచనలు, కక్షలు, భేదాలు, విమతములు, మత్సరములు, అసూయలు, ద్వేషము, దేవదూషణ, అహంభావము, లోభితనము, గర్వము, ఇవన్నీ అతిశయము సమస్తాన్ని మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలిగితే దేవుడు మనలను బాగు చేస్తాడు. ఆమేన్. 4వ విషయం చెప్తా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ముందెళ్ళాలా నిర్లక్ష్యంగా వెళ్ళాలా? 2, ఆయన దగ్గరికి వెళ్ళి రోగం దాచుకోవాలా, ఉన్నదున్నోడు చెప్పుకోవాలా? 3వది ఇచ్చిన మందుల్ని తప్పనిసరిగా వేసుకోవాలి, క్రమంగా వేసుకోవాలి. దాంట్లో పత్యం కూడా మనం. 4వది డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యవర్తులు సలహాలు తీసుకోకూడదు. ఏం తీసుకోకూడదు? ఇప్పుడు మనం బయలుదేరాం బాపట్ల హాస్పిటల్ కానీ, నీ మైండ్లో ఒక హాస్పిటల్ ఉంది, ఒక డాక్టర్ ఉన్నాడు. నాలంటాడు మధ్యలో నేను ఆపి ఏడకి బయలుదేరావు అన్నాడు. నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఆయన ఏం చూస్తాడు? బొందా. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పలానా చోటకి వెళ్ళి, ఆయన అయితే బాగా చూస్తాడు, ఆయన హస్తవాసి మంచిది, ఇట్లా చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మధ్యవర్తి సలహా తీసుకొని వెళ్ళిన నీ మనసులో ఏముంది? ఒక గిలి ఏముంది? అరే నేను ఎప్పటి నుంచో ఆడ చూపించుకుంటున్నాను, ఆయన బాగా చూస్తున్నాడు, ఈయన మధ్యలో సలహా చెప్పాడు, ఇప్పుడు ఆడకెళ్ళాలా ఏడకెళ్ళాలా అర్థం కాక వెళ్ళినా కూడా ఆ మనిషికి ఏమి లేదు. ఎందుకంటే ఆ మనిషి మీద అతనికి నమ్మకం. కాబట్టి మధ్యవర్తుల సలహాలు కూడా తీసుకోకూడదు దేవుని సేవలో, సంఘంలో. వినండి, మధ్యవర్తులు నీకేం చెబుతారంటే మీ పాస్టర్ గారు మంచోడు కాదు, మీ పాస్టర్ గారు అట్లా, మీ పాస్టర్ గారు ఎట్లా, మీ పాస్టర్ గారికి స్వస్థత లేదు, మీ పాస్టర్ గారిలో అభిషేకం లేదు, లేకపోతే మీ పాస్టర్ గారు అట్లా ఎట్లా, మీ సంఘం అట్లా, మీ సిద్ధాంతం అది కాదు, అసలు బైబిల్ తప్పుగా మీకు బోధిస్తున్నారు, మేము చెప్పేదే కరెక్టు, మాదే నిజమైన భక్తి, మేమే కరెక్టు, మేమే పరలోకంలో పోతాం, మీ పాస్టర్ గారు మీకు తప్పుడు బోధ నేర్పుతున్నారు, మీ పాస్టర్ గారు చేసేదంతా అసలు ఒరిజినల్ సేవ కాదు, అంత డూప్లికేట్ అని నీ మనస్సులో వాళ్ళు ఏమి నాటుతారంటే చెడు విత్తనాలు. చెప్పండి. అవసరమైతే నీ సొంత ఆత్మీయ తండ్రి అంటే నీ సేవకుడి మీదే నీకు ద్వేషాన్ని నూరిపోస్తారు. అప్పుడు నీకు ఇంకేం చెబుతారు? పలానా సంఘానికి రా, మా సంఘానికి రా, పలానా చర్చికి వెళ్దాం పద, ఆడ అసలు అద్భుతాలు ఉన్నాయి, ఆడ స్వస్థతలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే నీకు అన్ని మేలు జరుగుతాయి, నీ బతుకులు అక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని వాళ్ళు ప్రార్థన చేసి చెబుతారు అని నిన్ను ఏం చేస్తారు? మధ్యలో దూరి నీ మైండ్ జడగొట్టేస్తారు. చెప్పండి గట్టిగా చెప్పండి. చేస్తారా చేయరా? మీకు తెలుసో లేదో, నాకు బోల్డు మంది తెలిసి ఇలాంటి వాళ్ళు. చాలామంది విశ్వాసులు ఇలా గలిబిలి చేస్తారు. ఎవరో మధ్యవర్తి పనికి మనలోళ్ళు ఎవరో వచ్చి దశంభాగాలు ఇవ్వాలా, ఏడుందంట, ఆదివారమే చర్చికి వెళ్ళాలా, ఏడుందంట, నెలకోసారి బలారాధన తీసుకోవాలా, ఏడుందంట, భాషలు ఉన్నాయంట, ఎక్కడున్నాయంట, దర్శనాలు ఉన్నాయా, ప్రవచనాలు ఉన్నాయా, ఇదంతా సొంత దండగా ఏమి లేదు. మీ పాస్టర్ గారు మిమ్మల్ని ముంచేస్తున్నాడు, అసలు మీరు పరలోకానికే పోరని మిమ్మల్ని ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకో, నీవు నాటబడిన ఈ తోట, ప్రారంభము నుంచి దేవుడు నీకు ఇచ్చిన ఈ వైద్యశాల, ప్రారంభము నుంచి దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆత్మీయ తండ్రిని ఎంతమంది ఎన్ని చెడు సలహాలు ఇచ్చినా నువ్వు వాటిని వినకూడదు. వాళ్ళల్లో నువ్వు పాలిభాగస్తురాలవు కాకూడదు. నీకు ఏ డాక్టర్ అయితే గురి కలిగి ఉన్నాడో ఆ డాక్టర్తోనే నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
మరణము వరకు నమ్మకంగా ఉండు, నీకేమిస్తానన్నాడు? చెప్పండి గట్టిగా. ఇప్పుడు హవ్వమ్మ ఎందుకు కుటుంబాన్ని పాడు చేసింది? తప్పుడు సలహా తీసుకోవటం వల్ల. ఎవరి సలహా? అపవాది అయిన సాతాను సలహా తీసుకొని, దేవుడేమో మీరు సాతాను జోలికి వెళ్ళొద్దు, ఆ పండు తినొద్దు, దాని జోలికి పోవద్దని దేవుడు ఖచ్చితంగా చెప్తే, ఈ మధ్యవర్తి వచ్చి తప్పుడు సలహా ఇచ్చి ఆదాము హవ్వల్ని ఏం చేశాడు? చెప్పాలి. ఈ తప్పుడు సలహా తీసుకోవడం వలన ఏం జరిగింది? చెప్పాలి. దేవునితో సహవాసం పోయింది, ఆశీర్వాదం పోయింది, శ్రేష్టమైన ఏదేను తోట కూడా పోయింది. వాళ్ళు అందులో నుంచి ఏం చేయబడ్డారు? బయటికి. ఇప్పుడు మధ్యవర్తి మాట వినకుండా దేవుని మాట వింటమైతే చెప్పాలి, అసలు ఏ సమస్య ఉండేది? ఒకటి గుర్తుపెట్టుకో, సంఘంలో సేవకుడికి విశ్వాసులకు మధ్యలో చిచ్చులు రేపేవాళ్ళు ఉంటారు, సంఘ భేదాలు రేపేవాళ్ళు ఉంటారు. మీ బోధ తప్పు, మీ సంఘం కరెక్ట్ కాదు, మీరు నేర్చుకునేది కరెక్ట్ కాదు, అసలు మీరు పరలోకమే పోరు, ఇట్లా మీ మనసులో చెడు విత్తనాలు చాలామంది విత్తుతుంటారు. నేను ఒకటే చెప్తున్నా, అసలు సంఘము సరైనది కాకపోతే నిన్ను అసలు దేవుడు ఎందుకు ఇక్కడ నాడతాడు? ఇంతమందిని నీకు ఎందుకు ఇస్తాడు? చెప్పండి. ఇన్ని కార్యాలు నీ జీవితంలో దేవుడు ఎందుకు చేస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సంఘంలోకి నూతన ఆత్మలు ఎందుకు తీసుకొస్తున్నాడు? దేవుని చిత్తములో మనం నాటబడ్డాం, ఇది ఆయన తోట. దేవునికి స్తోత్ర. కాబట్టి మధ్యవర్తుల సలహాలు తీసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవద్దు? నువ్వు పాడు చేసుకోవద్దు, నీ భక్తిని పాడు చేసుకోవద్దు, నీ ఆత్మీయ తండ్రికి దూరంగా ఉండొద్దు, నీ ఆత్మీయ తండ్రి మీద నువ్వు ద్వేషం పెట్టుకోవద్దు, నీ ఆత్మీయ తండ్రి మీద, బైబిల్ మీద, దేవుని సంఘ క్రమం మీద నీవు లేనిపోని పనికి మాలినటువంటి ఆలోచనలు పెట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని, నీ దీవెన నువ్వే చేయొద్దు, పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మధ్యవర్తి మాటలు విన్నటువంటి హవ్వ చెడు సలహా తీసుకోవడం వలన తన కుటుంబాన్నే పాడు చేసుకుంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు ఎందుకు నేను ఇక్కడ నాటాడో నీకు నాకు తెలియదు, కానీ మన దేవునికి తెలుసు. హల్లెలూయా. వెర్రివారమైన మనల్ని, జ్ఞానము లేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని, యోగ్యత లేని మనల్ని, మలినమైన మనల్ని విమోచించి శ్రేష్టమైన ఆయన ద్రాక్ష తోటలో మనల్ని నాటుకున్నాడు. ఇది కేవలం ఆయన ప్రణాళిక. కానీ కొంతమంది మధ్యలో దూరి ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి. ఐజాక్ పాస్టర్ గారి దగ్గరికి. ఆయన దగ్గరే ఉందబ్బా, ఆడికి వెళ్దాంపా. భలే వాక్యం చెబుతారు, మర్మాలు చెప్తారు, ప్రత్యక్షల చేతులు చెప్తారు, లేకపోతే అక్కడ స్వస్థతలు ఉన్నాయి, లేకపోతే అక్కడ ప్రవచనాలు ఉన్నాయి, అక్కడ దర్శనాలు ఉన్నాయి, అసలు అక్కడ మంట మండుతుందని చెబుతారు. నువ్వు నమ్మి ఏం చేస్తాక లటక్కన ఆటో ఎక్కువ కూర్చుంటావు. పాస్టర్ గారికి చెప్పి వెళ్తావా? చెప్పి వెళ్ళవు, దొంగసాటుకి వెళ్తావు. మళ్ళీ చెప్పండి, వెళ్ళేవాళ్ళు లేరా? 20వ తారీఖు గుడారాల పండుగ, ఓసన్న మందిరాలు కాల్ నైట్ అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉండారు, బైబిల్ మిషన్కి వెళ్ళేవాళ్ళు ఉండారు, రకరకాల చోట్లకి వెళ్ళేవాళ్ళు ఉండారు, పాస్టర్ గారికి తెలియకుండా గుట్టు సప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకో, నీ సేవకుడు దుఃఖపడితే అది నీకెంత మాత్రం ప్రయోజనమో కాదు. దేవుని సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండు, సంఘములో నమ్మకంగా ఉండు, మధ్యవర్తుల సలహాలు తీసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన సంఘములో నాటబడి ఆశీర్వాదకరంగా ఉండు, అది నీకెంతో మేలుకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎన్నో పాయింట్? 4వది. మధ్యవర్తుల సలహాలు మనం తీసుకోకూడదు. సంఘములో నమ్మకంగా ఉండాలి. నీకు ఏ డాక్టర్ మీద గురి ఉందో చెప్పాలి, ఆ డాక్టర్ దగ్గరే ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. 5వది, ఇచ్చిన మందులు కోర్సుగా ఇస్తాడు ఆయన. ఏమిస్తాడు? కోర్సు. అంటే 3 నెలలు వాడాలమ్మా, 10 రోజులు వాడితే కుదరదు, 5 రోజులు వాడితే కుదరదు, నువ్వు ఖచ్చితంగా 3 నెలలు వాడాలి. గట్టి పత్తించయ్యమ్మా, నీ వ్యాధి ఖచ్చితంగా తగ్గిపోద్దని చెప్తాడు డాక్టర్. కానీ మనం ఏం చెయ్యం? కోర్సు పూర్తిగా వాడం, 5 రోజులు వాడి ఆయనేం డాక్టరో అసలు తగ్గలేదు అని చెప్పరే. నాకు ఆ మందులు వద్దు, ఆ డాక్టర్ వద్దు, నాకేం వద్దు, అదే బాధలేని ఇంట్లో కూర్చుంటారు.
అంటే ఇప్పుడు కోర్సు అంటే అర్థం ఏంటి చెప్పాలి? కోర్సును పూర్తిగా వాడటం అంటే అర్థం ఏంటి? మందులు క్రమంగా వాడుతూ ఉండాలి. ఎప్పుడు దాకా? మన వ్యాధి నయమయ్యేదాకా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి పూర్తిగా వాడటం అంటే 4 విషయాలు చెప్తాను నేను. క్రమముగా మందులు వాడుకోవాలి. ఎప్పుడు దాకా అంటే డాక్టర్ గారు ఆపొద్దు అని చెప్పేదాకా. ఆమేన్. ఇప్పుడు మీ డాక్టర్ ఎవరు? పాస్టర్ గారు. ఆమేన్. మందులేంటి? వాక్యం. హాస్పిటల్ ఏదే? మందిరం. ఆమేన్. ఇప్పుడు నీకు ఇచ్చిన మందులు అంటే మంగళవారం అనే మందు, గురువారం అనే మందు, శనివారం అనే క్యాప్సుల్ గొట్టం, ఆదివారం టానిక్. ఆమేన్. ఇప్పుడు ఈ కోర్సులు ఏం చేయాలి నువ్వు? అమ్మా, మనలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏదన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు వారానికి. అంటే మంగళవారం అన్న కనపడవచ్చు, లేదా ఆ రోజు రాకపోతే గురువారం అన్న కనపడవచ్చు. పోను ఆ రోజు కనపడకపోతే సరే ఈ 3 రోజులు కుదరదంటే ఆదివారం వచ్చి టానిక్ తాగుతారు. ఉపయోగం ఏముంది చెప్పండి గట్టిగా? ఉన్నారా లేరా? బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళు మనకిచ్చే సమాధానం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ఇక సీముడి గారి చేత ముసుకంత వేసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అసలు దేవుడు కనికర పడతం లేదయ్యా, సూత్తం లేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, నేను మందులు వేసుకోను కానీ మీరు వేసుకుంటే నా జబ్బు తగ్గుద్ది అన్నట్టు చెబుతారు వాళ్ళు. అదే చెబుతారు, మేము వేసుకోము, నువ్వే మా పిల్లలు నువ్వే వేసుకొని మా వ్యాధి తగ్గించమని చెబుతారు వాళ్ళు. అది ఎట్ట కుదిరిద్ది చెప్పండి? గురువారం రారు, ఉపవాస ప్రార్థనలకు రారు, శనివారం రారు, ఆదివారం రారు, ఇష్టం వచ్చినట్టు వస్తారు, ఇష్టం వచ్చినట్టు ట్యాబ్లెట్లు వేసుకొని మన ముందు కష్టం వస్తే మాత్రం, బాధ వస్తే మాత్రం, అయ్యా అక్కడ కూడా చెప్పాయా, అమ్మగారికి కూడా చెప్పాయా, అందరికీ చెప్పాయా, ప్రార్థన చేయండి అయ్యా, నాకు కానీ తగ్గితే ఇక అసలు మానుకోనయ్యా, తగ్గకపోతే మనకి డెడ్ లైన్ మళ్ళీ ఏమని, తగ్గితే వస్తా చర్చికి, తగ్గకపోతే వేరే చోటుకి వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోపం ఎవరిది? ఇప్పుడు గిలాదులో గుగ్గిలం ఉన్నది, అక్కడ వైద్యుడు కూడా ఉన్నాడు, కానీ జనులకు ఏమి రావట్లేదు. ఎందుకని? ఇది మన అంశం. 1 నిర్లక్ష్యం, 2వది దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పుకోకపోవడం, 3వది ఇచ్చిన మందులు క్రమంగా అందులో పథ్యం చేయకపోవడం, 4వది మధ్యవర్తుల సలహాలు తీసుకోవడం, 5వది కోర్సు ఇస్తే ఆ కోర్సు మొత్తాన్ని ఏం చేయాలి నువ్వు? ఖచ్చితంగా 5 రోజులు వాడతాం, మెదలకుండా కూర్చోవటం, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎట్ట కుదిరిద్ది? మన కోర్సు ఏంటంటే క్రమంగా చర్చికి వెళ్ళాలి. నీ కోర్సు ఏంటి? ఆ చర్చిలో కార్యక్రమాలు ఏముంటాయో వాటిని ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. 2వది క్రమంగా ప్రార్థన చేసుకోవాలి రోజు. 3 క్రమంగా వాక్యం వినాలి, చదవాలి, అనుసరించాలి. 4వది క్రమంగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించాలి. లోకములో ఆశలకు నువ్వు దూరంగా పారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ క్రమంగా నీ జీవితంలో. ఒకరోజు ప్రార్థన చేస్తే 4 రోజులు చెయ్యవు, ఒకరోజు బైబిల్ చదివితే వారం రోజులు చదవం. వింటున్నారా? ఒక పూట ప్రార్థనకు వస్తే ఒక వారం అంతా కనపడం, మళ్ళీ అది వారం వచ్చి అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు. మంగళవారం ఏడకపోయా సమాధానం ఉండదు, గురువారం ఎందుకు రాలా సమాధానం ఉండదు, శనివారం ఎందుకు రాలా సమాధానం ఉండదు, ఆదివారం వచ్చినంత మాత్రాన నీ వ్యాధి నైమద్యం నువ్వు అనుకుంటున్నావా? చెప్పాలి గట్టిగా. ఎందుకంటే రోజు బోధంటాం ఎందుకు? ఒకరోజు తినండి సరిపోద్దిగా. అది మాత్రం కుదరదు పాస్టర్ గారు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మందిరము ఉన్నది, ఆయన వాక్యం అనే మందులు ఉన్నాయి, ఆయన డాక్టర్ అనే సేవకుడు ఉన్నాడు. కానీ డాక్టర్ దగ్గర
నువ్వు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఇచ్చిన మందులు ఎలా వేసుకోవాలో, ఎలాంటి పత్యం చేయాలో, ఎలాంటి సలహాలు తీసుకోవాలో, ఎలా కోర్సును పూర్తిగా వాడాలో నువ్వు తెలుసుకుంటే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 మనం చూస్తే అక్కడ ఒక మాట ఉండొచ్చు, చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. అనుదినము ఇంచుమించు 3,000 మంది వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పాలి. దేంట్లో? 1 అపోస్తుల బోధ యందు, 2 సంఘ క్రమానికి సహవాసమందు, 3వది రొట్టె విరుచుట యందు, 4వది ప్రార్థన చేయుట యందు వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అంటే కోర్సును వాళ్ళు పూర్తిగా ముగిస్తున్నారు. ఆమేన్. మరి నేను అడుగుతున్నా, నువ్వు క్రమంగా మందిరానికి వస్తున్నావా? చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, బోధ యందు వాళ్ళు ఎలా ఉన్నారట? ఎడతెగక ఉన్నారు. అంటే దేవుని మందిరంలో, ఆయన పరిచర్యలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మనకేం కావాలి? క్రమము కావాలి. ఏం కావాలి? బైబిల్ చెప్తుంది, క్రమము లేని జనులు పాడైపోతారట. ఏమవుతారు? మరొక మాట ఉంది, వాళ్ళు జ్ఞానము లేక నశిస్తారట. ఏమి లేని వాళ్ళు? క్రమము లేని వాళ్ళు. నేను అంటాను, దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో నువ్వు క్రమంగా ఉన్నావా? క్రమంగా వస్తున్నావా? క్రమంగా దేవుని ఆరాధిస్తున్నావా? ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేసుకుంటున్నావా? క్రమంగా బైబిల్ చదువుకుంటున్నావా? చెప్పండి. నేను ఒక క్రమమైనటువంటి జీవితాన్ని అవలంబించుకున్నా. మన ఆత్మీయ నాయకులను చూసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకున్నంతకాలం దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు. దేవుని కృప తోడుగా ఉంచుతున్నాడు. ఆమేన్. క్రమంగా మనం సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. నిర్లక్ష్యాన్ని మనం విడిచిపెట్టాలి. ఆమేన్. ఇప్పుడు 5వది, కోర్సును ఏం చేయాలి? మనం పూర్తిగా వాడుకోవాలి. చివరి మాట 6వది. ఇప్పుడు మొదటి రోజు వెళ్ళావు, 15 రోజులకి టాబ్లెట్లు ఇచ్చాడు. మళ్ళీ రెండోసారి డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి. అంటే డాక్టర్ని మరలా కలవాలి. కలవకుండా ఉంటే కుదరదు. ఆమేన్. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన సేవకునితో నీకు మంచి సంబంధాలు ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్కి అలవాటు పడ్డాం. ఒక హాస్పిటల్కి ఒక డాక్టర్ మీద మన గురి ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గరికి ఏం చేయాలి? వ్యాధి వచ్చినప్పుడు వెళతావు. 15 రోజులకో 20 రోజులకో మందులు ఇస్తాడు. ఈలోపు ఓపి అయిపోయిద్ది. అయినా మళ్ళీ ఓపి రాపించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు నిన్ను చూసి చిరునవ్వు వేస్తాడు. సార్ బాగున్నారా? ఏమా బాగున్నావా? ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? మందులు బాగా పనిచేసినాయా? బాగా వేసుకుంటున్నావా? అంటే నువ్వేం చెబుతావు? అయ్యా కొద్దిగా పర్లేదయ్యా, ఇది వరకటి కంటే ఇప్పుడు కొంచెం పర్లేదని చెప్తావు. అంటే ఈ సంభాషణ అంతా ఇప్పుడు జరిగింది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళబట్టి. వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే నీ సంగతి ఏందో, అది మందులు పనిచేసినాయో లేదో, నీకు ఆరోగ్యం కుదుటపడిందో లేదో, నువ్వు ఎలా ఉన్నావో డాక్టర్ గారికి తెలియదు. అంటే 6వది, డాక్టర్ అనే దైవ సేవకుడితో నీకేముండాలంటే ఒక మంచి రిలేషన్ ఉండాలి. ఆమేన్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ, లేదా సంఘంలోకి వచ్చినప్పుడైనా, అయ్యా మా ఫ్యామిలీ ఇట్లా ఉంది, ఒకప్పుడు మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడు ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, సంఘంలో చెప్పండి అయ్యా, మా విశ్వాసులకు చెప్పండి అయ్యా, మీరు అమ్మగారు మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా, లేకపోతే ఇదిగో మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా, లేదా మేమైనా వస్తాం మీ ఇంటికి ఒక పూట మీతో మాట్లాడాలనుకుంటున్నామయ్యా అని నువ్వు సేవకుడితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి వచ్చి మొహం చూపించడం కాదు,
డాక్టర్ గారిని తరచుగా కలుస్తూ ఉండాలి. అప్పుడే నీ వ్యాధి, నీ క్షేమం, నీ రోగం, నీ సమస్యలు ఆయనకు అర్థమవుతాయి. ఆయన నీకు పరిష్కారాన్ని ఇస్తాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు. నిత్యము నిన్నేం చేస్తాడు? దేవుని పాదాల దగ్గర ఎత్తిపడతారు. ఫలితంగా నీ జీవితంలో మేలు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గెహజీ అనేటువంటి ఆ కుష్ఠరోగి, నయమాను అనేటువంటి ఆ కుష్ఠరోగి ఎలీషా సేవకుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు? ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పింది, పలానా ఊరిలో డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఆయన వెళ్ళి కలవండి. ఆయన వైద్యం చెప్పాడు. అంతా విని యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. ఈయనకి చిర్రెత్తుకొచ్చింది. ఈయనకి పక్కన ఉన్నోళ్ళు చెప్పారు, ఏమయ్య ఆయన వాడమన్న మందులు సింపులే కదా, చిన్న ట్యాబ్లెట్లే కదా, యోర్దానులోనే కదా నిన్ను మునగమంది. ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు కదా. ఇప్పుడు మునగటానికి నీకు వచ్చిన నష్టం ఏంటి అని చెప్తే ఆయన ట్యాబ్లెట్ వేసుకున్నాడు, మందులు వాడటం ప్రారంభించాడు. ఇప్పుడు తనకున్న కుష్టు వ్యాధి మొత్తం వెళ్ళిపోయింది. పసిపిల్లవాని దేహం వలె వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే తరచుగా మనం ఎవరిని కలవాలి? డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలవటంలో నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీకు ఫోన్ ఉంది కదా, కుదిరితే ఫోన్లో పాస్టర్ గారితోనైనా అయ్యా నా కుటుంబం ఇలా ఉంది అని మీరు వారికి తెలియచేసుకోండి. తరచుగా సేవకునింటి దర్శించండి, లేదా వారిని మీ ఇంటికి ఆహ్వానించండి. మీ యోగక్షేమాలు వారికి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు? మీకోసం ప్రార్థన చేస్తారు. ఇది ఆరోగ్యకరమైన సంఘము యొక్క విధానం లేక క్రమం. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకి నీకు మధ్యలో ఏముండదు చెప్పాలి. సంవత్సరమాగి వెళ్తే అంటాడు, నాకు గుర్తు లేదు, మళ్ళీ నీకు టెస్టులు చేయాలి, అప్పుడెప్పుడో పరీక్షించాను, నాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ మొదలుకొత్తాడు. మళ్ళీ టెస్టులన్నీ రాపెడతాడు, మళ్ళీ ఎక్స్రేలు అంటాడు, నీకు మళ్ళీ కథ మొదలుకొచ్చుంది. అట్లా కాకుండా నువ్వు క్రమంగా ఆయన దర్శిస్తున్నావు అనుకో, నీ గురించి అంతా నాకు తెలుసు కదా, ఇబ్బంది ఏమి లేదు, ఫస్ట్లో ఉన్న బాధలు ఇప్పుడు నువ్వు లేవు కదా. లేనయ్యా, అట్లయితే సింపుల్గా రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకో అంటాడు. కొన్నాళ్ళు పోయినాక ఈ ట్యాబ్లెట్ కూడా వద్దు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని చెప్తాడు. ఆమేన్. ఎందుకు ఆ మాట చెప్పాడు? నువ్వు క్రమంగా ఆయన దగ్గరికి వెళ్తున్నావు, నీ బాధలు ఆయనకు చెప్పుకుంటున్నావు, నీకు ఆయన ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు, నిన్ను పర్యవేక్షిస్తున్నాడు, నీకు సలహాలు ఇస్తున్నాడు, నీకు మంచి మందులు ఇస్తున్నాడు. ఇప్పుడు నీ వ్యాధి ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇక నువ్వు ఏమి రావాల్సిన అవసరమే అనగా తరచుగా నువ్వు సేవకుడితో సంబంధం కలిగి ఉంటే నిన్ను నడిపిస్తారు వాళ్ళు, ప్రార్థన చేస్తారు వాళ్ళు, నీకు సలహాలు వాళ్ళు ఇస్తారు. ఫలితంగా నీకు దేవుడు మెల్లిమెల్లిగా క్రమక్రమంగా నీకు ఆయన ఏమిస్తాడు? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమేన్. కాబట్టి 6 విషయాలు నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు ఎందుకు స్వస్థత రావటం లేదు అంటే ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 6. 1 చెప్పండి గట్టిగా, 1 దేవుని సన్నిధికి వెళ్ళడంలో అనగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో నిర్లక్ష్యము, అశ్రద్ధ. వెళదాములే, పోదాములే, చూద్దాములే అన్న లెక్కలేనితనం. దీన్ని విడిచిపెడితే నువ్వు బాగుపడతావు. 2, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోగాన్ని దాచుకోకూడదు. నీకున్నదేంటో, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో ఆయనకి స్పష్టంగా చెప్పుకోవాలి. సేవకుడి దగ్గర, డాక్టర్ దగ్గర అసలు అబద్ధమే ఆడకూడదు. కాబట్టి నీవు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితులన్నీ, నీ కష్టాలన్నీ ఆయనకు నువ్వు చక్కగా చెప్పుకోవాలి. 3వది మనం చూస్తే ఇచ్చిన మందుల్ని క్రమంగా వాడుకోవాలి. అంటే సంఘములున్న క్రమాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. ఈ క్రమాన్ని పాటించేటప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన పథ్యాన్ని కూడా నువ్వు క్రమంగా చేయాలి. ఆమేన్. 4వది మనం చూస్తే మధ్యవర్తుల సలహాలు నిన్ను
నువ్వు తీసుకోవద్దు, ఈ హాస్పిటల్ వద్దు, ఆ హాస్పిటల్కి వెళ్ళు, ఈ డాక్టర్ వద్దు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, మీ పాస్టర్ గారు కాదు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, మీ సంఘం మంచిది కాదు మా సంఘానికి రా, అక్కడికి వెళ్దాం పదా, ఇక్కడికి వెళ్దాం పదని అవసరమైతే సేవకుడి మీద నీకు లేనిపోని నూరిపోసి అసలు నిన్ను సేవకుడి దగ్గరికి వెళ్ళకుండానే చేస్తారు. అర్థమవుతుందండి? నువ్వు నీ ఫస్ట్ నుంచి నీ సేవకుని గమనిస్తున్నావు, విన్నప్పుడు నువ్వు నా సేవకుడు అలాంటివాడేనా? కాదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, నా సేవకుడి గురించి సంఘం గురించి మీరు మాట్లాడొద్దని నువ్వే ఖండించాలి. ఆమేన్. తప్పుడు సలహాలు తీసుకొని తప్పు త్రోవలు నడిచి సేవకుని మీద ద్వేషమో పగ దూరం అయిపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి మధ్యవర్తుల సలహాలు మీరు తీసుకోవద్దు. ఇది ఎన్నోది? 5వది. 6వది, తరచుగా నువ్వు ఎవరిని కలవాలి? డాక్టర్ని కలవాలి. ఆయన ఇచ్చిన కోర్సును పూర్తిగా వాడుకున్నట్లయితే నా దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన క్షేమాన్ని, సంపూర్ణమైన కాపుదలను నీకు దయచేస్తాడు. నీవు నీ పిల్లలు ఎలా ఉంటారంటే క్షేమంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, దేవుని మందిరంలో నాటబడిన వారై ఫలించేటువంటి కొమ్మల వలె ఉంటారు. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరము లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. త్వరగా లేచి నిలబడండి. ఉన్న స్థలములో లేచి నిలబడి నీ 2 చేతులు ఆకాశము తట్టెత్తి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, గిలాదులో మందులున్నాయి అనగా గుగ్గిలం ఉన్నది, గిలాదులో వైద్యుడు ఉన్నాడు, గిలాదులో వైద్యుడున్నాడు, అక్కడ మందులు ఉన్నాయి. కానీ ప్రజలకి ఏమి రావట్లేదంటే స్వస్థత రావట్లేదు. కారణం ఏంటి? ఈరోజు మందిరం ఉంది, దైవజనుడు ఉన్నాడు, వాక్యం అనే మందులు ఉన్నాయి, కానీ ఎందుకు నీ జీవితంలో కార్యాలు నువ్వు చూడట్లేదు? నీ జీవితంలో ఎందుకు నువ్వు స్వస్థత పొందుకోవట్లేదంటే 6 కారణాలు ఈ పూట దేవుడు నీకు బయలుపరిచాడు. 6 విషయాలు దేవుడు నీకు బట్టబయలు చేశాడు. ఒక్కసారి నీ నోరు తెరచయ్యా. నిజమే, మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం, క్రమంగా రాకపోవడం, అశ్రద్ధ. వెళదాములే, పోదాములే, ఈ పూట వెళ్ళకపోతే ఏంటంట, వెళ్ళకపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటంట అని నువ్వు మాట్లాడుతూ దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నావు. అందరి నోరు తెరవాలి బిగ్గరగా. పురుషులు, స్త్రీలు ఎవరు మౌనంగా ఉండొద్దు. చేతులెత్తి, ప్రభువా నిజమే నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. 9:30కి ప్రార్థన అంటే నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? రాత్రులు 7:30కి ప్రార్థన అంటే నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? దేవునికి పని కోసం పెందలకాడ లేవలేవా? పెందలకాడ పనులు చేసుకోలేవా? పెందలకాడ నువ్వు ఆయన సంఘాన్ని ఆయన నువ్వు దర్శించలేవా? బైబిల్ చెప్తుంది, 1 దినం ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా మందిర ద్వారమునొద్ద నివసించుట నాకెంతో మేలు. ప్రభువుతో చెప్పయ్యా, నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేస్తానయ్యా. 2వది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనగా సేవకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు నిజమే చెప్పాలి. కానీ ఎన్నిసార్లు నువ్వు అబద్ధాలు చెప్పావు, ఎన్నిసార్లు సంగతిని దాచిపెట్టావు. అదిగో ఎలీషా అన్నాడు గెహాజీతో, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఈరోజున నువ్వు చేసే ప్రతిదీ సేవకుడు గమనిస్తున్నాడు. ఆయనకు తెలియదులే అనుకోబాకు, ఎందుకంటే ఆయన నీ సేవకుడు, ఆయన నీ ఆత్మీయ తండ్రి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఆయనతో మాట్లాడాలి. అబద్ధాలు ఆడొద్దు. ఇదిగో నీవు సంగతిని దాచిపెట్టొద్దు. నీ పరిస్థితులు సేవకుడితో చెప్పుకో, సేవకురాలతో చెప్పుకో. వారు వ్యక్తిగతంగా నీ కొరకు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన వింటాడు దేవుడు. తప్పక నీకు, నీ బిడ్డలకు మేలు చేస్తాడు. నీ వ్యవసాయానికి మేలు చేస్తాడు. నీ వ్యాపారానికి మేలు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు డాక్టర్ దగ్గర అబద్ధం ఆడొద్దు. 3వదిగా, ఇచ్చిన మందులు క్రమంగా వాడుకోవాలి. అనగా సంఘ క్రమంలో నువ్వు పాలు పంపులు పొందాలి.
పాలు పంపులు పొందుతున్నావా? ప్రార్థన చేయి. ప్రభువా, ఇచ్చిన కోర్సును పూర్తిగా పాటిస్తున్నావా? డాక్టర్ని తరచుగా కలుస్తున్నావా? పత్యం చేస్తున్నావా? మధ్యవర్తుల సలహాలు తీసుకుంటున్నావా? మధ్యవర్తుల సలహాలు వినొద్దు, మధ్యవర్తుల మాటలు వినొద్దు. సంఘానికి నిన్ను దూరం చేస్తారు, సేవకుడికి నిన్ను దూరం చేస్తారు, ఆత్మీయతకి నిన్ను దూరం చేస్తారు, నిన్ను గలిబిలి చేస్తారు, నీ మనసులో చెడు విత్తనాలు వేస్తారు. ఫలితంగా నీకు సంఘం అంటే ఇష్టం ఉండదు, సేవకుడు అంటే ఇష్టం ఉండదు, సేవకురాలంటే ఇష్టం ఉండదు. పూర్తిగా నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అవసరమైతే అసలు బైబిల్ కూడా వద్దు, లోకానికి వెళ్ళిపోతాను, అసలు ఈ పాస్టర్లే కరెక్ట్ కాదు, ఈ విశ్వాసులే కరెక్ట్ కాదని పూర్తిగా అసలు లోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి అసలు మధ్యవర్తుల మాటలు వినొద్దు నువ్వు. సాతాను హవ్వను అలాగే చెడగొట్టింది ప్రియులారా. ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, ఎప్పటికీ నేను క్రమాన్ని విడిచిపెట్టనయ్యా, నిర్లక్ష్యంగా నీ సన్నిధిలో ఉండనయ్యా. మంగళవారము, బుధవారము, గురువారము, శనివారము, ఆదివారము ఉపవాస ప్రార్థనలు, ప్రభు బల్లలో ఖచ్చితంగా నేను పాల్గొంటానయ్యా. అయ్యా, తరచుగా నా సేవకుడిని కలుస్తాను, తరచుగా నా సేవకురాలను కలుస్తాను. వారికి నా సంగతులని చెప్పుకొని వారి చేత నేను ప్రార్థన చేయించుకుంటాను. నువ్వు డాక్టర్కి దూరంగా ఉండొద్దు, నీకు గుర్తొచ్చినప్పుడు కనపడొద్దు. నోరు తెరిచి మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు. నీ సేవకుడు అడుగుతున్నప్పుడు కూడా నీవు నోరు తెరవకపోతే, ఏది నీలో లోబడే మనసు, ఏది నీలో సరి చేసుకునే మనసు. కాబట్టి ప్రభువా, నాతో మాట్లాడావు, నేను చేసే పొరపాట్లని నాకు ఎత్తి చూపావు. నేను తప్పు చేస్తున్న మాట నిజమే, నేను నిర్లక్ష్యంగా ఉంటున్న మాట నిజమే, మధ్యవర్తుల సలహాలు తీసుకుంటున్న మాట నిజమే, తరచుగా డాక్టర్ని కలవకపోవడం కూడా నిజమే, నేను పత్యం చేయకపోవడం కూడా నిజమే, ఇదిగో నేను కోర్సును పూర్తిగా వాడకపోవటం కూడా తప్పే. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యని ఒక తీర్మానం చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సభలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు ప్రభువా. విత్తబడిన వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఎవరైతే వాక్యం విన్నారో వారందరినీ మీరు భద్రపరచండి. వాక్యానుసారంగా నడిచే కృప బలమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేయండి. వారు నమ్మకంగా యథార్థవంతులుగా నీ సన్నిధిలో ఉన్నట్లుగా మీరు కృప చూపి సహాయం చేయమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.